హాయ్ అండి. ఇదిగోండి ఈరోజు ఒక మంచి పాతకాలం రెసిపీ చూపిస్తాను మీకు. ఏంటో తెలుసా అండి? ఇదిగండి తెల్ల పొట్టు అంటారు కదా, రొయ్యలు, చిన్న రొయ్యలు పొట్టు అండి. తెల్ల పొట్టు అంటారు దీన్ని, రొయ్యి పొట్టు అంటారు, లేదంటే చిన్న రొయ్యల పొట్టు. ఇదండి ఇదిగోండి తెలగపిండి అండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ తెలగపిండి తెల్ల పొట్టు కాంబినేషన్ కర్రీ ఈరోజు ఈ రెసిపీ చూపించేద్దాం. దీనికి కావాల్సినవి ఇదిగోండి, ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నా, అట్లా ఒక 3 పచ్చిమిరపకాయలు, ఇదిగోండి కొంచెం వెల్లుల్లి, చిన్న వెల్లుల్లి గడ్డ అండి. దీంతో కర్రీ తయారు చేద్దాం. ఎట్లా చేస్తామో ఈ ప్రాసెస్ చూసేద్దరండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇదిగోండి తెల్లపొట్టులో ఏమన్నా పొలాలు కానీ ఏమన్నా ఉన్నాయేమన్నా తీసేసుకోవాలి. ముందు శుభ్రంగా ఇలా శుభ్రం చేసుకునండి. శుభ్రంగా వాటర్తో కడగాలండి, కింద ఇసుక అదే ఉంటుంది. ఓకేనా, వాటర్ పెట్టి క్లీన్ చేసాను. అట్లా శుభ్రంగా కలుపుకుంటే ఇలా 2 సార్లు శుభ్రం చేసుకుందామండి. అక్కడ ఏమంతా ఇలాగా నెమర్చనమాట, దేవాలి, కింద వేసుకుంటుంది అన్నాం కదా. పొద్దుతో శుభ్రంగా కడిగేద్దామండి. కర్రీ కోసం ముందుగా బాండి పెట్టాను. ఇంకా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇదిగోండి ముందుగా కడిగి అట్టు పెట్టుకున్న తెల్ల పొట్టు, ఎండు పొట్టు దీంతో పడడం వేపేద్దాం బాగా. చక్కగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోవాలండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఓకే, ఇదిగోండి తెల్ల పొట్టు అంతా చక్కగా వేగిపోయింది. ఇలా కలర్ మారిపోయి క్రిస్పీగా అయిపోవాలన్నమాట అండి. ఓకేనా, దీన్ని తీసేద్దాం పక్కన. ఈ బాండిలోనే 1 స్పూన్ ఆయిల్ వేద్దామండి. ఉల్లిపాయలు కూడా వేగాలి కదా. ఇదిగోండి కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ముందు వేసేద్దాం. కర్రీలోకి వెల్లుల్లి రెబ్బలు ఇలా వేస్తే చాలా టేస్ట్